నమస్కారం అండి. సో ఈ హెచ్ఆర్ కాన్క్లేవ్ అనేది 2026 అంటే ఎర్లీ ఫిబ్రవరిలో చేయడం జరుగుతున్నది. ఎస్పెషల్లీ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు చేశారని చెప్పారు. సో మేము ఇండస్ట్రీ నుంచి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఇండస్ట్రీకి అకాడమియాకి గ్యాప్ ఉంటుందని చెప్తారు. అంటే మనం చదువుకున్న దాన్ని ఎట్లా ఉపయోగించాలనే దానికి రెండింటికి గ్యాప్ ఉంటుందని చెప్తారు. సో దీనికోసం ఏంటంటే ఇట్లాంటి కాన్క్లేవ్స్ పెట్టినప్పుడు సో మేము వచ్చి ఏం చేస్తామంటే ఇండస్ట్రీ నుంచి మీరు ఇది చదువుకున్నారు, ఇది ఎట్లా అప్లై చేయాలని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ ఎట్లా ట్రెండ్ ఉంటుంది మీ అందరికీ తెలిసినప్పుడు ఇయర్ 2000లో ఒక ప్రాబ్లం వచ్చింది, Y2K ప్రాబ్లం అనేవాళ్ళు. Y2K ప్రాబ్లం అంటే మనం టైంని ఫిక్స్ చేసాము. టైంని ఫిక్స్ చేయడం అంటే రెండు డిజిట్స్ అనుకున్నారు. అప్పుడు 1999 అనుకునే బదులు 99 అనే కోడ్ రాశారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, 2001 అని ఏమైంది 00 అవుతుంది. కంప్యూటర్ అనే మిషన్కి అది 2000 అర్థం కాదు, 1900 అర్థం కాదు. సో కాబట్టి వాళ్ళు అప్పుడు ఆపర్చునిటీ తీసుకొని ఆ టైంని ఫిక్స్ చేసి అన్ని సిస్టమ్స్ని మనకి జాగ్రత్తగా మళ్ళీ. సార్ మీ కంపెనీ నుంచి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎట్లాంటి హెల్ప్ చేస్తుంది? అదే ఇట్లాంటి ఇప్పుడు మనం 2025లో అంటే 2026లో మనకు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కాబట్టి సో ఇప్పుడు పిల్లలు దీని మీద ఎట్లా చేయాలి, చాలామందికి భయం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కన్ఫ్యూజ్ ఉన్నది. ఈ రెండింటిని తీసేసి మీరు ఎట్లా నేర్చుకోవాలి, దాన్ని ఎట్లా దీని ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం క్లారిఫికేషన్ కనుక ఇవ్వగలిగితే నెక్స్ట్ 25 years వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక సొల్యూషన్, ఒక పాత్ వస్తుంది. సో 25 years ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయనుకోండి, 1000 మంది అని చూడకుండా 1000 జనరేషన్స్, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బాగుపడిపోతాయి. సో కాబట్టి ఈ కాన్క్లేవ్స్ అనేది వాటికి ఉపయోగపడుతుంది. సార్ ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మెయిన్గా ఏంది మీ దృష్టికి వచ్చింది సార్? మెయిన్గా వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలి అదే కదా ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు ఏంటంటే వాళ్ళని అడిగేవనుకోండి, నాకు మంచి ఉద్యోగం అనేది రావాలనుకుంటాడు. ఆ మంచి అనేది ఇంపార్టెంట్ ఇయర్. మంచి అంటే నువ్వు ఓన్లీ డబ్బుల ద్వారానే చూస్తున్నావా, లేదంటే నేను నాలెడ్జ్ పెంచుకోవడానికి చూస్తున్నావా, ఇవన్నీ బ్యాలెన్స్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ కన్ఫ్యూజను, భయాలు ఇవన్నీ పోయి ఇప్పుడు మనకు ఉదయం వేస్తే న్యూస్ పేపర్స్లో వస్తున్నారు, చాలామంది తీసేయబడుతున్నారు అనేది. ఎట్లాంటి వాళ్ళని మనం తీసేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు జాగ్రత్తగా కనుక ఇండస్ట్రీకి కావాల్సింది నేర్చుకుంటే మీరు ఎప్పుడూ దానికి డిమోటివేట్ అవ్వకుండా తీసేయబడడానికి ఆస్కారం లేకుండా మీరు ఉండటానికి చూసుకోవాలి. నేమ్ సార్? డాక్టర్ కళ్యాణ్ చదువుతాను. థ్యాంక్స్.